కొలాప్స్ చేశారని చెప్పవచ్చు. ఓకే, ఒక్క నిమిషం సార్, మా సాయి వెంకట్ గారు ఒక్క నిమిషం ఇస్తాను సంపత్. చెప్పండి సాయి వెంకట గారు ఎలా చూడాలండి? ఇది కావాలని చెప్పి ఎవరన్నా ఇది క్రియేట్ చేసిందా, అయితే కొన్ని శక్తులు ఏవో వెనకాతలు ఉన్నాయి, ఆనాడు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు అనేసరికల్లా ఈనాడు ఉన్నాయి. హరిహర వీరమల్లు గారి కోసం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతున్నది, ఏఎం రత్నం గారు నిజంగా మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో కూడా అర్థం కావట్లేదు. అది ఆయన కాబట్టి నిలబడ్డాడేమో కానీ ఇంకో నిర్మాత అయితే మాత్రం నిలబడలేరు ఇన్ని సంవత్సరాలు ఆ సినిమాని పోషించాలంటేనే. సో ఇలాంటి టైంలో అది వస్తున్నది అని చెప్పి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. సరే, ఏఎం రాథన్ గారు కూడా దాని మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టైంలో మేము థియేటర్లన్నింటినీ కూడా బంద్ చేస్తున్నాము, వేరే అంశాలు ఉన్నాయి అని చెప్పి ఈ టైంలో చెప్పడాన్ని ఎలా చూడాలి? నమస్కారం అండి. 99 టీవీలో అందరూ పాల్గొన్న వాళ్ళందరికీ ముఖ్యంగా ఏంటంటే, ఈ మీటింగ్ లో నేను కూడా పాల్గొన్నాను. ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో ఉన్నాను, డైరెక్టర్స్ మీటింగ్, మన ఫిలిం ఛాంబర్ మీటింగ్ లో అటెండ్ అయ్యాను నేను. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ లీజ్ విధానం అండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చచ్చిపోతానికి కారణము లీజు విధానం. ఈ ఎప్పుడైతే థియేటర్లు ఓనర్ దగ్గర ఉన్నప్పుడు మేము మంచిగా సినిమాలు రిలీజ్ చేసుకునే వాళ్ళం, ఓనర్ నుంచి థియేటర్ నుంచి మాకు డబ్బులు వచ్చేది, షేర్ వచ్చేది. ఎప్పుడైతే ఈ లీజ్ విధానం వచ్చిందో ఒక్కొక్కరి దగ్గర 500 థియేటర్లు 1000 థియేటర్లు పెట్టుకొని మొత్తం ఒక మోనోపోలో చేస్తారు సినిమా ఇండస్ట్రీని. టోటల్గా ఒక మోనోపోలో మా చేతిలో ఉంది ఇండస్ట్రీ, వీళ్ళు చెప్తేనే సినిమా రిలీజ్ అవ్వాలి అనే పరిస్థితి ఈరోజు దాపురించిందండి. దీని మీద మేము నెంబర్ ఆఫ్ టైం నిరాహార దీక్షలు కూడా చేశాం. 2008 నుంచి కూడా మేము దీని మీద ఫిలిం ఛాంబర్ దగ్గర నిరాహార దీక్ష చేయడం జరిగింది. తర్వాత 10లో చేసాం, 11లో చేసాం. నెంబర్ ఆఫ్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాం. ఈ లీజ్ విధానం రద్దు కావాలి, లీజ్ విధానం ఉన్నన్ని రోజులు సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది అని. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మేజర్గా ఇంతకుముందు డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు వీళ్ళందరూ హ్యాపీగా ఉండే రోజులు అంటే ఆ రోజుల్లో. ఈ రోజు ఏమైందంటే, ఎప్పుడైతే ఎగ్జిబిటర్ లీజ్ విధానంలో వచ్చేసి లీజ్ హోల్డర్కి అతను ఎప్పుడైతే అగ్రిమెంట్ అయిపోయింది ఫినిష్, అతను ఏమైనా ఓనర్ రెంట్ మాత్రమే తీసుకుంటున్నాడు. ఇక్కడ గేమ్ ఆడేదంతా కూడా లీజ్ హోల్డర్స్. ఆ లీజ్ తీసుకున్న వ్యక్తులు ఇంతకు ముందు 4 ఉండే, నిన్నేమో అల్లు అరవింద్ గారు 10 మంది అయ్యారు అంటున్నారు. కానీ 4, 5 చేతిలోనే ఇండస్ట్రీ ఉంది. తతిమ వాళ్ళంతా 5 థియేటర్లు 10 థియేటర్లు ఉన్నాయి. బట్ 100 థియేటర్లు వీళ్ళ కబ్జా పెట్టేసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమా ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, సినిమా వస్తుంది అని అనౌన్స్మెంట్ అయింది పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది. ఎందుకంటే ఈ టైంలో అయితేనే ఏదన్నా సెటిల్మెంట్ వస్తుంది అనుకున్నారో, లేకపోతే ఏదైనా రాంగ్ ఆలోచించారో. నేను కూడా మీటింగ్లో కూడా ఈ మాట చెప్పాను. జూన్ 1 నుంచి థియేటర్ బంద్ అనే నిర్ణయం ఎలా తీసుకుంటారు, వాట్ బేసిస్ తీసుకుంటారు? దీనికి ఛాంబర్ ఉంది. ఛాంబర్ అంటే మేము నిర్మాతలము, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, స్టూడియో ఓనర్స్ కలిస్తే ఛాంబర్. సో ఒక్కలుగా నిర్ణయం తీసుకొని మేము థియేటర్లు బంద్ చేస్తాము జూన్ 1 నుంచి అనే నిర్ణయం ఇది తప్పు అని నేను ఖండిస్తే అప్పుడు నాకు చెప్పడం జరిగింది, లేదండి మేము జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామనలేదు, మేము క్లారిటీ రాకపోతే బంద్ చేస్తామంటే మరి మీడియాలో ఎందుకు అలా వచ్చింది? జూన్ 1 నుంచే బంద్ చేస్తామని మీడియాలో ఎందుకు వచ్చింది? మరి దాన్ని ఖండించలేదు అని నేను ఆ రోజు జరిగిన 21 రోజు జరిగిన మీటింగ్, ప్రొడ్యూసర్స్ మీటింగ్లో నేను దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అంటే అందరికి ఒక క్రేజ్, ఈ టైంలోనే ఏదో చెయ్యాలి, ఈ టైంలోనే ఏదో ఒకటి సృష్టించాలి, ఈ టైంలోనైతే ఆ సినిమాకి ఇబ్బంది పెడితే మనకి అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ గురించి కొట్లాడారు. గవర్నమెంట్ రాగానే కూడా ఇమ్మీడియట్లీ రేట్ల విషయంలో కానీ ఏది కానీ ఆయన అంత సపోర్ట్గా ఉన్నప్పుడు, ఆయన మనకి అగెనెస్ట్ లేడు ఫిలిం ఇండస్ట్రీకి, ఇంత సపోర్ట్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కలిసి, సార్ మాకు ఓకే సినిమా థియేటర్లు మూతపడుతున్నాయి, ఇన్కమ్ లేదు, వాళ్ళకి ఇన్కమ్ లేదు, నిర్మాతలు మేము చచ్చిపోతున్నాము, మేము 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే 10 రూపాయలు రాని పరిస్థితి, కనీసం వాళ్ళకి రెంట్ వస్తుంది, రెంట్ అయినా వస్తుంది. ప్యాషన్ సినిమా ఇప్పుడు వాళ్ళు ఏం కంపేర్ చేస్తారంటే, ఎంతసేపు మేము కాంప్లెక్స్కి ఇచ్చుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, కమర్షియల్ కాంప్లెక్స్కి అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ అక్కడ ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలో మేము కూడా వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారం వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. ఇక్కడ వచ్చి 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే 10 రూపాయలు రావు. ఎందుకు రావని తెలిసిన ఎందుకు తీస్తాం? ప్యాషన్. సినిమా ఒకసారి హిట్ కొట్టొచ్చు, మనం అనుకున్న సబ్జెక్ట్ ఒకటి ప్రజల్లోకి వెళ్ళొచ్చు, లేదా 100 మంది కార్మికులకు మనం అన్నం పెడతాం,
ఎంతో మంది సింగర్లకు అవకాశం ఇస్తాం, టెక్నీషియన్లకు అవకాశం ఇస్తాం. ఒక నిర్మాత అనేవాడు బతుకుంటే 100 మందికి ఇక్కడ భోజనం దొరుకుతుంది. అలాంటిది నిర్మాత చచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఇలా ఏంది థియేటర్లు లీజ్ విధానం వల్ల ఇప్పుడు వీళ్ళు వేసింది ఏంది ప్లాను, 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఫస్ట్ వీక్ వీళ్ళకి షేర్ కావాలట. అంటే థియేటర్లో షేర్ ఏందండి, వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ వీక్ రెంట్ ఇస్తున్నారు, సెకండ్ వీక్ షేర్ ఇస్తుంది, ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది. ఆ ఫస్ట్ వీక్ లో ఈ 100-200 కోట్లు పుష్ప లాంటి సినిమాకే రికవరీ కాలేదు. 1000 కోట్ల సినిమా పుష్ప లాంటి సినిమానే రికవరీ కాక ఇబ్బందిలో ఉన్నారు నిర్మాత గారు. మొన్న రవి గారు కూడా మా మీటింగ్ లో ఛాంబర్ లో మాట్లాడారు. అంటే ఇండస్ట్రీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు సినిమా పెట్టి తీస్తే థియేటర్లోకి వచ్చేసరికి మాకు సగం పర్సెంటేజ్, మాకు ఇది అంటే ఇంత పర్సెంటేజ్ అంటే ఎట్లా అవుతుంది? ఈ 1000 కోట్లు ఎట్లా రికవర్ అవుతుంది? ఇది ఆలోచించకుండా, దీని మీద డిస్కషన్స్ చేయకుండా సడన్ గా నిర్ణయం తీసుకొని, మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉందనా, లేకపోతే దీని మీద వెనక కుట్ర ఉందా, లేకపోతే ఎవరిది అనేది మొన్న జరిగిన మీటింగ్ లో కూడా అందరు మాట్లాడింది ఏకగ్రీవంగా ఒకటే, ఇదంతా లీజ్ హోల్డర్ చేస్తున్న కుట్ర. లీజ్ హోల్డర్ ఎప్పుడైతే థియేటర్ వదిలేస్తారో ఆ రోజు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందని ముక్తకంఠంగా యునానిమస్ గా మేమందరం మాట్లాడడం జరిగింది. ఆల్ ప్రొడ్యూసర్స్ ఒకటే మాట చెప్పింది, ఈ లీజ్ విధానం వల్ల ఈ రోజు ఇండస్ట్రీ చచ్చిపోతుంది. ఇవాళ ఎవరంటే నిర్ణయం తీసుకుంది? థియేటర్ ఓనర్స్ కాదు, లీజ్ హోల్డర్స్ నిర్ణయం తీసుకుంది. థియేటర్ ఓనర్లని పేరు పెడతారు అక్కడే, బట్ ఎగ్జిబిటర్స్ ఎవరు లైన్ లో లేరు. అంటే సాయి వెంకట్ గారు ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లోనే, ఏ ఇండస్ట్రీ కూడా ఇది కాదండి, ఏ అంశం కూడా కొంతమంది చేతుల్లోనే. వాడు తోడుకున్నట్టు మేము ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారి రూపంలో మంచి జరుగుతుంది ఇండస్ట్రీ అనుకుంటాం. అప్పుడే వాళ్ళు హోంశాఖ కూడా దీని మీద వేశారట గవర్నమెంట్ నుంచి. చూస్తే చాలా మంచి పరిణామం అనిపిస్తుంది నాకు. మేము లీజ్ హోల్డర్ రద్దు చేయాలని మేము 10 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నాం. బట్ ఇది ఏమంటారు కదా, ఎవడి సావుకు వాడే కారణం అన్నట్టు ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఈ లీజ్ విధానం రద్దు అయిపోయి మేమే థియేటర్లు వదిలేస్తున్నామని కొందరు, వదిలేస్తామని కొందరు, మాకు 10 ఉన్నాయి 20 ఉన్నాయి 30 ఉన్నాయి అంటున్నారు. కాదు, వీళ్ళందరికీ 500 థియేటర్లు 1000 థియేటర్లు ఉన్నాయి. వీళ్ళందరిది కూడా బయటకు వస్తుంది. కాకపోతే అవన్నీ కూడా బినామీ పేర్లలో ఉన్నాయి, ఒకరి పేరు కాకుండా బినామీ పేర్ల మీద పెట్టారు. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇది కరెక్ట్ పరిణామం. ఇది పవన్ కళ్యాణ్ గారు సినిమా రావడం ఒక అందుకు మంచిదైంది. ఈ లీజ్ విధానం రద్దు అవుతుంది.